లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోద్ కవితలు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తాస్దార్ సెంటర్లో నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభలో వారు మాట్లాడుతూ, తెలంగాణలో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి ఎవరైనా తొలగిస్తే వారిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. లంబాడీల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని, ఆదివాసీ సోదరులు వారి హక్కుల కోసం పోరాడాలని, కానీ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని పోరాటం చేయడం తగదన్నారు. ఈ ఆత్మగౌరవ సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా వైద్య శాఖ అధికారి రవి రాథోడ్, లంబాడీ సంఘాల నేతలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. उद्योग संघालू कुल संघाल से बेड़तानी पुणी भी स्टेज मुनागा चेयर मुनागा वाते करतानी हट जातानी वीआईपी चेयरने दासनुकन भी कमिटी अपन भी एक 2 मिनट से తీయకుండా అందరూ సహనాన్ని పాటించవలసిందిగా మనవి. లంబాడీలు ఎస్టీ జాబితాలో లేరు, తర్వాత వచ్చిండ్రు, దొంగదారిలో వచ్చిండ్రు, అడ్డదారిలో వచ్చిండ్రు, తీసేయాలని చెప్తే అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అలా కాదు అని చెప్పి అన్ని వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు ఇది మా పరిధి కాదు, ఈ కేసు మేము తీసేయద్దు అని చెప్పి కొట్టేసిండు. దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిండు. లంబాడీలు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నారు, బాగుపడుతున్నారు అని కొంతమంది నిప్పులు పోసుకుంటున్నారు. వీళ్ళు ఎదిగితే మాకు నష్టం వస్తుంది అనుకునే వాళ్ళు మా ఆదివాసీ బిడ్డల భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. సోదరుడు అన్నాడు 10% రిజర్వేషన్ కోసం మేము కొట్లాడినాం, తండాల గ్రామ పంచాయతీ కోసం కొట్లాడినాం. మొన్న మీకు 4 లక్షల ఎకరాలు పోడిస్తే మేమే కొట్లాడి తెచ్చినాం. అందరం కలిసి ఉంటేనే ఈ రిజర్వేషన్. మీరు 3% ఉన్నారు, మేము 7%గా ఉన్నాం. మీకు ఇంకేం కావాలో అడగండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదవాడిని ఆదుకోవటమే లక్ష్యంగా పనిచేస్తాయి. మీకోసం మేము కూడా వస్తాం. ఇవాళ మీ భుజాల మీద తుపాకులు పెట్టి మమ్మల్ని కాల్చేవాళ్ళు తెల్లారి టార్గెట్ మీరే మిమ్మల్నే కాలుస్తారు. మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారా? మేము పుట్టలేదా? అందరం కలిసే కదా పుట్టాం. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపినప్పుడు 20 ఏళ్ళు నష్టపోయినాం. ఆంధ్ర ప్రాంతంలో ఉండే మా లంబాడి బిడ్డలకు ఎరకల యానాదికి 56లో రిజర్వేషన్ వస్తే మనకు 76లో వచ్చింది. అప్పుడే 20 ఏళ్ళు నష్టపోయినాం. ఆ రోజు కొంతమంది జాతి బిడ్డలు పోయి పోరాటం చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన ఫలాలు మనం అనుభవిస్తున్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆగకూడదు. ఇవాళ ఎవరో తీసేస్తారు, ఎవరు తీసేస్తే ఆగేది కాదు. మన చేతిలో ఒక ఆయుధం ఉంది. మన ఓటుకు విలువ వేరు, ఇంకో బిడ్డ ఇంకో కులంలో పుట్టినవాడికి వేరు కాదు. అందరం సమానం కాబట్టి మనల్ని ఎవరు ముట్టుకోరు, మన జోలికి ఎవరు రారు. మనల్ని కావాలని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా మరి కాలగర్భంలో కలిసిపోతారు తప్ప ఈ రాష్ట్రం మీద మళ్ళీ రాజకీయాలు చేసే స్థాయి, స్థితి, పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను సత్యవతి రాథోడ్ అంటే మాజీ మంత్రిగానో మాజీ ఎమ్మెల్సీగా రాలే, మీ జాతి బిడ్డగా మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాం. మాకు అవకాశాలు వచ్చినాయి. ఇవాళ కవిత గారు ఉన్నారు, బిందు ఉంది, శంకర్ నాయక్ గారు ఉన్నారు, మా
సోదరులు చాలామంది ఉన్నారు. మరి మనకు ఒకప్పుడు రిజర్వేషన్ వస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. మేమందరం మీ జాతి బిడ్డలం. మీరు ఆశీర్వదిస్తే ఇవాళ మీ ముందు ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఎవరికే అవకాశం వచ్చినా అవకాశం ఉన్న కాడల్లా మనకు మనం పంచాయతీ పెట్టుకొని విడిపోకుండా ఒక్క తాటి మీద నడుద్దాం. కానీ జాతి అంతా కలిసి కట్టుగా ఏదైనా ఆపద వస్తే ఈ జాతి ఒకటైపోతుందనే ఒక సంకేతం ఇచ్చే వరకు మనం కలిసి కట్టుగా పోరాడాలని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. మన తరఫున కూడా తప్పకుండా సుప్రీంకోర్టులో ఒకళ్ళు ఇంప్లీడ్ అయిదాం. తప్పకుండా ఈ పోరాటంలో ఏ స్థాయిలో మాకే బాధ్యత ఇస్తారో కలిసి పోరాటానికి, మీతో కలిసి నడవటానికి తమారు భేటీ నై భ్యానే నై మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మనం ఒక్కరే కాదు, మనకు లంబడోలు ఎందుకు కొట్లాడాలి భయ్? ఒకటే చెప్తానా, 60-70 మంది ఎమ్మెల్యేలు లంబడోలు ఓట్లతో ఎమ్మెల్యేలు కాలే మీరు 60-70 మంది ఎమ్మెల్యేలు కూడా అడగండి. లంబాడ ఎమ్మెల్యేలే కాదు, మిగతా రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే గారు పోయినా, ఉదాహరణ చెప్పాలంటే చేవెళ్లలో ఎమ్మెల్యే గారు గెలవాలంటే 40 లంబడోలు ఓట్లు పడాలి. మరి అక్కడ అడగొద్దా మనం? ఎవరెవరు 60-70 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తా ఉన్నారో రాజకీయ అందరూ పోండి, అత్తంట 100 మందో 200 మందో పోండి. అయ్యా మీరు ఎస్టీ జాబితా నుంచి లంబడోలను తొలగించొద్దని మాకు సపోర్ట్ చేస్తారా? రేపు ఓట్లకు మా ఊరికి మా తండాకు వస్తే బిడ్డ మా తండాలకు రాని అని చెప్పండి. ఆ మాట వాళ్ళు చెప్పండి. ఎంతసేపు మనం అడుగుదాం, మన హక్కులు కాదు, మా హక్కుల కోసం మా కోసం మీరు కొట్లాడితేనే మీరు ఉంటారు, లేకపోతే మీ సీటు కింద నుంచి కంతే అని చెప్పండి. ఇది బాజాప్తు చెప్పాలి. రాజకీయంగా థ్రెట్ చేయకపోతే మనకు కూడా కింద నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నా, ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు రావాలన్నా, ఇవాళ వచ్చిన ప్రభుత్వం కావచ్చు, గతంలో వచ్చిన ప్రభుత్వాలు కావచ్చు, లంబడోలు ఓట్లు ఎటు పడితే అటు ఆ ప్రభుత్వాలు వస్తాయి. మరి ఇవాళ మా బాధ వచ్చినప్పుడు, మా కష్టం వచ్చినప్పుడు మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా, హక్కు ఉందా లేదా అని చెప్తా ఉన్నా. ఏం మాట చెప్తా ఉన్నా, నేను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం ఎంతో మంది విద్యార్థులు అమరలేరు తెలంగాణ కోసం. ఇదే లంబాడ రిజర్వేషన్ లంబాడలను తీసేస్తే చాలా మంది పిల్లలు, మా యూనివర్సిటీ పిల్లలు కావచ్చు, మా తండా పిల్లలు, రేపు ఏమైనా ప్రభుత్వం ఏమైనా ప్రమాదం జరిగితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించాలని చెప్తా ఉంటాం. మీరు అటువంటి ప్రమాదం ముంచొత్తి రావద్దంటే ఖచ్చితంగా ఏదైతే ఇంతకుముందు సంజీవ్ భాయ్ చెప్పినట్టు ఖచ్చితంగా కూర్చోబెట్టండి, పెద్ద మనిషి తరహా వ్యవహరించండి. ఈ లొల్లి కొట్లాటలు కాకుండా చూడండి. మీ ప్రాంతాల్లో మీ హక్కుల కోసం కొట్లాడండి, అంతేకాని దయచేసి మీరు మా లంబాడలను తీసేయాలని చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవాళ 10% రిజర్వేషన్ వచ్చిందంటే కూడా అది లంబాడోల వల్లే. మేము 7% ఉన్నాం కాబట్టి మీ 3% కలిస్తేనే 10% అయింది. లేకపోతే మీ 3% 10% చేసే అంత ఈజీ ఏం కాదు. అది కూడా ఎందుకంటే 10% అయింది కాబట్టి నీ బిడ్డలకు కూడా ఏం కావాలన్నా ఈ 10% మీకు అమలవుతుంది. కానీ మేము పక్క జరిగిననుకో నీ 3 అవుతుందో 1 అవుతుందో అది కూడా చూసుకోవచ్చుమా. కాబట్టి దయచేసి మీ అందరికి మరొకసారి చెప్తున్నా, లంబాడేర్ హరే ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్ వేసుకొని హర్ తాండేమా ర్యాలీ కాను, హర్ గల్లీ ర్యాలీ కాను, कौन व्यतिरेकం करतो हर एक मन क्या अम्मा बाबू లంబడోలు ముట్టుకుంటే మంట అయిపోతారు भाई ఆ సందేశం పోయే విధంగా ఉండాలి. ఎందుకంటే अपन देख लाचर यहाँ दिखो वो गुंडे नाक दबुद पे कदू पड़ो पड़न हाँ वास्तव कुछ कत्तरती अपन तब चाला केस कायन చేయాలి పడన్ కాబట్టి తమ అప్రమత్తంగా రేణు రిజర్వేషన్ లో తీసేయలేరు అనుకోవద్దు. ఇవాళ రేపు ఎవరు నమ్మేటట్లేదు. ఏదైతే జీవో నెంబర్ 3 లెక్కనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ